భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కూడా ప్రతి వార్డు, పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ నుంచి రేపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ఎన్డీఏ కూటమి గెలిపించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించి ఒక రకమైన బాధాకరం ఏంటంటే, కష్టపడి ఒక విజనరీ లీడర్ ఉంటే, ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఉంటే, భారతదేశంలో ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రి ఉంటే, అలాంటి ముఖ్యమంత్రి మీద ఈరోజు లేనిపోని ఆరోపణలు చేసి విధ్వంసం చేసే విధంగా మాట్లాడే విధానం చూస్తే బాధేస్తుంది. తెలుగువాడుగా చాలామంది బాధపడుతున్నారు. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం, చాలామంది ఆఫీసులతో కలుస్తున్నాం. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు, ఇలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడదని వారు చెప్తుంటే బాధ కలుగుతుంది. ఈరోజు రాష్ట్రానికి కావలసిన పెట్టుబడులు తీసుకురావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వారు రాత్రి పగలు కష్టపడే తీరును చూస్తే, నవయువకుల్లాగా పనిచేస్తున్న తీరును చూస్తే ప్రజానీకం కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడం మాకు కూడా గౌరవం పెరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా, తెలుగు ప్రజానీకాన్ని కూడా గౌరవ పెరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న పనితీరు కూడా మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాలని తెలియజేసుకుంటూ, అవాకులు చవాకుల్ని కట్టిపెట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా తోడ్పడాలని, ఎందుకంటే తెలుగువారుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉత్తరాంధ్ర వ్యక్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా ఆటంకం కలిగించావు, రాయలసీమను మోసం చేశావు, కోస్తాంధ్ర ఇబ్బంది పెట్టించావు. ఇప్పటికైనా సరే జ్ఞానోదయం కలిగించి చేయవలసిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకం తరపున, తెలుగు ప్రజానీకం తరపున మేము అందరికి కూడా కోరుతున్నాం. నిన్ననే హైదరాబాద్ వెళ్ళాను, తెలుగువారు అందరూ కూడా కలిశారు. మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి వారు చెప్తున్నారు, ఆ భవనాలు చూసినా, ఐటీ కంపెనీలు చూసినా హైదరాబాద్ గుర్తొస్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారని వారు చెప్తుంటే చాలా గర్వపడ్డాం. దేశం మొత్తం ఎక్కడున్నా సరే అన్న ఎన్టీఆర్ గారి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారని వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలని వెనుకొని చేసే విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇది అద్భుతమైన అభివృద్ధి జరిగే స్థానం వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది నెంబర్ 1 స్థానం గెలిపోతుంది. మా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, మా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 4 పిల్లర్స్, ఈ 4 పిల్లర్స్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు గర్విస్తున్నారు. ఈ సమయంలో మీరు చేసిన ఈ అరాచకమైన ప్రకటనలు చూసినా ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఈరోజు దావోస్ నుంచి ఆయన వస్తున్న సందర్భంలో ప్రజానీకం కూడా హర్షిస్తున్నారని తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి రాష్ట్ర ప్రజానీకం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.